శ్రీ గురుభ్యో నమః. శివరాత్రి రోజు ఉపవాసం చేసేవాళ్ళు తీర్థ ప్రసాదాలు తీసుకోవచ్చా? చాలామంది భగవంతునికి అభిషేకం చేసిన తీర్థాన్ని కూడా తీసుకోవడానికి వెనకాల అయ్యా పంతులు గారు, మనం ఈ తీర్థాన్ని తీసుకోవచ్చా? ఈరోజు తీసుకోవాలని చెప్తుంటారు ఇంకా గట్టిగా. ఈరోజు తీసుకోమండి, ఎందుకంటే ఈరోజు గట్టిగా ఉపవాసం అనేది చేస్తున్నాం కాబట్టి తీర్థము తీసుకోము అన్నమాట చెబుతూ ఉంటారు. వాస్తవానికి తీర్థము ప్రసాదము అన్న దానిలోకి అర్థం ఏమిటంటే, ప్రసాదము అంటే భగవంతుని ప్రసాదమే, అనుగ్రహమే. భగవంతుని అనుగ్రహము కొరకే మనము ఏ పూజ చేసినా, ఏ నోము నేర్చినా, ఏ ఉపవాసం చేసినా, ఏం చేసినా కూడా పొందడానికి మనము అంతిమ లక్ష్యం ఏమిటి? భగవంతుని అనుగ్రహం పొందడమే. అనుగ్రహము పొందడానికి చేసే పూజ లోపల అనుగ్రహాన్నే వద్దనుకోవడం ఏమిటి? తీర్థం అంటే భగవంతుని అనుగ్రహమే. అటువంటి అనుగ్రహాన్ని దూరం చేసుకొని ఎన్ని ఉపవాసాలు ఉంటే ఏమి ఉపయోగం? కాబట్టి భగవంతుని అనుగ్రహము అన్నదానికి అర్థమే ఈ తీర్థము ప్రసాదము. చక్కగా సత్యనారాయణ స్వామి వ్రతం లోపలనే నిర్దేశం చేశారు, తీర్థ ప్రసాదం తీసుకునకుంటే ఎటువంటి పరిణామాలు ఎదురయ్యాయి అని. కాబట్టి ఈ తీర్థము ప్రసాదము అన్నదానికి అర్థం గ్రహించండి. కేవలం భౌతికంగా కనిపించే ప్రసాదం కాదు. విభూతి ఐశ్వర్యం, విభూతి కూడా ప్రసాదమే, కుంకుమ కూడా ప్రసాదమే. అలా ప్రతిదీ ప్రసాదమే. కాబట్టి ఆ చేతికి ఇచ్చే ప్రసాదం ఏదైతే ఉందో, భగవంతుని అభిషేకాదులు జరిగిన జలం, పవిత్ర జలం చేతిలో తీర్థం తీసుకోవడం ద్వారా మన ఉపవాసానికి వచ్చే ఇబ్బంది ఏమీ లేదు. ఏకాదశి కూడా అంతే. ఏకాదశి రోజు కూడా తీర్థం తీసుకోవడం వల్ల మనకు వచ్చే ఇబ్బంది ఏమీ లేదు. చాలామంది ఇంకా దానిలో కూడా పెరుగు ఉంటే తీసుకోవద్దట కదా స్వామి, పాలు ఉంటే తీసుకోవద్దట కదా స్వామి, ఇటువంటి ప్రశ్నలు చాలా వరకు మనకు చెబుతున్నారు. అవన్నీ ఏమీ లేవు. భగవంతుని అనుగ్రహము అని మాటకు మనసులో విశ్వాసంతో ఈ తీర్థ ప్రసాదం తీసుకోవడం వల్ల ఈ మనము చేసే ఉపవాసానికి కానీ, మనం చేసే పూజకు కానీ ఎటువంటి ఇబ్బంది లేదు. ప్రసాదము కుంభాలు కాకుండా ప్రసాదము రెండు ఏదైతే పంతులు గారు ఇచ్చే ప్రసాదం ఏదైతే ఉందో ఆ ప్రసాదాన్ని ప్రసాదంగా తీసుకున్నట్లయితే ఎటువంటి దోషము లేదు, ఎటువంటి ఇబ్బంది లేదు. కాబట్టి ఈ విషయాన్ని గ్రహించండి. వచ్చే శివరాత్రి రోజు భగవంతునిపై అభిషేకించిన జలము సాక్షాత్తు ఈశ్వర అనుగ్రహంగా భావించి ఆ తీర్థ ప్రసాదాలు తీసుకొని పరమేశ్వర అనుగ్రహాన్ని పొందండి. హర నమ పార్వతీపతయే, హర హర మహాదేవ.